మార్కెట్ బాగాలేదు, బీటెక్ చదువుకుంటే వేస్ట్, ఇలాంటి మాటలన్నీ చాలా ఉంటున్నాయి. సో దానికి వై రీజన్ ఏంటి అంటే మార్కెట్ ఎక్కడ ఉంది, మన టెక్నాలజీ ఎక్కడ ఉంది అంటే ఇమ్మీడియట్గా మనం ఏం నేర్చుకున్నాము, దాన్ని మనం ఎలా ప్రజెంట్ చేయాలి. ఒకవేళ మార్కెట్ ఇంకా అంటే మార్కెట్ ఐటీ మార్కెట్ ఎంత బాగుండకపోయినా మన దగ్గర ఆ స్కిల్ని రీచ్ అయ్యే టాలెంట్ ఉంటే జాబ్ ఈజ్ ఓపెన్. సో ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి యాజ్ అ ఎంటర్‌ప్రెన్యూర్ ఎలా ఉంది అంటే మార్కెట్ కొలాబరేషన్ మోడల్లో వెళ్ళాలి అనేది నేను ఏమంటారో అబ్జర్వ్ చేశాను. అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ కాంపిటీషన్. ఎవరన్నా కానీ మార్కెట్లో చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉండొచ్చు, సేమ్ కైండ్ ఆఫ్ బిజినెస్ చాలామంది చేయొచ్చు. బట్ థింగ్ ఏంటి అంటే మనము దాన్ని కాంపిటేటివ్ వేలో కాకుండా కొలాబరేషన్ వేలో వెళ్తే బాగుంటుంది. సో అండ్ మోరోవర్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, ఆల్రెడీ మన బాలశ్రీనివాసన్ గారు చెప్పారు ఏంటి అంటే మన బ్రాహ్మణుడికి ఐటీ సెక్టర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంది. ఎందుకు అంటే దీంట్లో ఇంతవరకు ఆ కమ్యూనిటీ ఏదైతే మన ఓసీబీసీ కేటగిరీస్ ఇట్లా ఉన్నాయో ఆ రిజర్వేషన్ ప్రాబ్లం లేదు కాబట్టి మన బ్రాహ్మణ్స్ చాలామంది ఐటీ వల్ల చాలా గ్రో అయ్యారు. సో ఇది నా ఎక్స్పీరియన్స్లో నేను అబ్జర్వ్ చేసింది. అండ్ మోరోవర్ ఇంకొకటి ఏంటి అంటే ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక వాళ్ళు నేను కోరుకునేది ఏంటి అంటే మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అంటే ఇందాక ఆల్రెడీ బాలశ్రీనివాస్ గారు చెప్పారు అంటే ఈరోజు జరుగుతున్న దీని యొక్క అవుట్పుట్ ఏం కావాలనుకుంటున్నాం అనేది. సో నేను చెప్పాలనుకుంటున్నాను ఏదైతే ట్రైనింగ్ సెషన్స్ ఉన్నాయో అవన్నీ కండక్ట్ చేయడం వల్ల అలానే ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఫస్ట్ ప్రియారిటీ మన బ్రాహ్మణ్స్ అంటే ఇట్లా కమ్యూనిటీస్ నుంచి ఏదైనా రిఫరెన్స్ వస్తే వాళ్ళని తీసుకోవడం వల్ల మనం ఐటీని డెవలప్ చేసుకోవచ్చు. బ్రాహ్మణ సమాజాన్ని జాగృతం చేస్తూ అలా శ్రీనివాస్ గారు, తర్వాత గాంధీ గారు, మిగతా కార్యవర్గ సభ్యులు వీళ్ళందరికీ కూడా నేను సభాముఖంగా శిరస్సు వచ్చి అభివందనం తెలియజేస్తా ఉన్నాను. మంచి కార్యక్రమాలను చేపడుతూ బ్రాహ్మణ సమాజాన్ని జాగృతం చేస్తూ సందర్భం ఏదైతే ఇది అభినందనీయం. తర్వాత మహామహులందరినీ ఏకం చేసి వారి అమూల్యమైన సందేశాలని జాగృతిని సమాజానికి అందించి ముందు తరాల్లో మన భవిష్యత్ తరాలు ఎలా ఉండాలి, వాళ్ళకి ఏమందించగలం మనం సమాజం నుంచి, మన బ్రాహ్మణ సమాజం నుంచి, ఈ వేదిక నుంచి అనేది ఒక దశానిర్దేశన చేసే విధంగా ఈ సభని నిర్వహించడం శ్రీనివాస్ గారిని, మిగతా కార్యవర్గ ఈ కార్యక్రమానికి ఈ రోజుల్లో గాంధీ గారు చెప్తున్నట్టు ఈ కెమెరా భయంకరమైన వివక్షకు గురవుతున్నటువంటి సమాజం బ్రాహ్మణ సమాజం. ప్రతి కమ్యూనిటీకి, ప్రతి కులానికి, మతానికి వారి వారి కల్చర్ చాలా మధురంగా నిర్వహిస్తున్నారు. వారి కల్చర్ వారికి ఉన్నాయి. కల్చర్ ఏది చేరు ఏదైతే ఉందో అది బ్రాహ్మణ సమాజం ఒకటి. మనకు ఎలాంటి కల్చర్ లేదు, ఒక జాగ్రత్త లేదు, మనకు సెక్యూర్ చేసే ఒక ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ మనకు మనం కానీ చేసుకునే పరిస్థితిలో లేని పరిస్థితి ఈ రోజులలో. ఐటీ రంగంలో చాలామంది మహామౌలు ఇక్కడ ఉన్నారు. కొన్ని రంగాలని టార్గెట్గా చేసుకొని ఇతర మతస్థులు బ్రాహ్మణ అమ్మాయిలపై బల వేసి మన పిల్లలు ఇతర మతస్థులు ఆకర్షించి తీసుకెళ్ళి పెళ్లిళ్ళు చేసుకుని ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు సభాముఖంగా పూజనీయులు బంగారయ్య గారికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మీరు ఏ సభలో ఎక్కడ ప్రసంగించిన ఈ విషయాన్ని క్లుప్తంగా మన వాళ్ళందరికీ వివరించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తాను. సో మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే తరాలకి మనం ఏం చేస్తున్నాం, సనాతన ధర్మం అంటేనే అది ఒక పనికిరాని సబ్జెక్ట్ లాగా ఈరోజు చాలా వర్గాలు తర్వాత వ్యతిరేకిస్తూ రకరకాల వ్యాఖ్యానాలు జరుగుతూ ఉన్నాయి. శ్రీమాన్ బంగారయ్య లాంటి వాడు, మిగతా కొంతమంది మన పెద్దలంతా చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేస్తూ వాటికి సరైన సమాధానాలు చెప్తూ కొంతవరకు చేయగలుగుతా ఉన్నారు. కానీ మరి వారి ద్వారా మనం నేర్చుకునే విషయాలన్నీ కూడా సమాజంలోకి వెళ్ళాలంటే
మన పిల్లలకి మన యొక్క శాస్త్రాన్ని, వ్యవస్థని, తర్వాత ఈ ఆధునిక సమాజంలో ఎగ్జిస్టెన్స్ కోసం మనం ముందుకెళ్ళడానికి, బ్రతకడానికి, తట్టుకొని నిలబడడానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్తో పాటు మిగతా విషయాలను కూడా బోధించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా లాస్ట్ ఒక మీటింగ్లో అటెండ్ చేసినప్పుడు నేను మా శ్రీనివాస్ గారిని కోరాను. నేను ముఖ్యంగా జాగృతం కావాల్సింది మాతలు, స్త్రీలు, మన బ్రాహ్మణ స్త్రీలందరూ జాగృతం కావాలి. తల్లులు పిల్లలకి ఏం నేర్పిస్తున్నామా, పిల్లల్ని ఏ రకంగా జాగృతం చేయగలుగుతున్నాం, పిల్లలకి ఏ విధమైన జాగ్రత్తలు నేర్పిస్తున్నాం అనేది చాలా ముఖ్యము. మాతలందరికీ ఒక స్ట్రాంగ్ వర్క్షాప్ చేయించుకోగలిగితే, మనం చేసుకోగలిగితే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత ఈరోజు ఇక్కడ ఐటీ రంగాన్ని ఒక వేదిక పైకి తీసుకొచ్చి వీరి ద్వారా రాబోయే తరానికి చదువుకున్న బయటికి పోతున్నా విద్యార్థులకి భవిష్యత్తులో తర్వాత ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ చెప్తా ఉన్నాం, సమాజంలో పిల్లలకి వివాహ వేదిక ఒకటి ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆల్రెడీ బ్రోషర్లో చాలా విషయాలు మనకు దాంట్లో ప్రింట్ చేసి ఉన్నాయి. నేను విపులంగా అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. నిజంగా ఈరోజు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఏదైతే ఉందో, బ్రాహ్మణ కులంలో కూడా రకరకాల సెగ్మెంట్స్ ఉన్నాయి. ఓ 8, 10, 15, 20 రకాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే బ్రాహ్మణం అనే ఒకే ఒక పదాన్ని, బ్రాహ్మణుడు అనే ఒక పదాన్ని ఒక వేదిక పైకి తీసుకొచ్చి వాళ్ళు ఎవరైనా పర్లేదు, బ్రాహ్మణుడు వైద్యుడు కావచ్చు, ఇంకోటి ఎవరైనా పర్లేదు రండి అని చెప్పి అందరినీ ఆహ్వానించి ఒక మంచి ఉద్దేశంతో ఈ సమాజాన్ని ఏర్పాటు చేసి దీన్ని దినదినాభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ సమాజ నిర్వాహకులని శ్రీనివాస్ గారిని, గాంధీ గారిని, వ్యవస్థాపన దీన్ని కార్యకర్తలందరినీ మనలో ఐక్యతగా ఉంటే మనం చాలా ముందుకు వెళ్ళవచ్చు. ఇలా రోజున మనటువంటి ఈ జన్మలో మనం బ్రహ్మంగా ఉండటము, దానికి తగ్గట్టుగా మన ప్రజాపక్షంతో మనకున్న మేధస్సు ఆదాయంగా ఉంది. కేవలం మన హార్డ్ వర్క్ చాలా పైకి వచ్చు. కాకపోతే హార్డ్ వర్క్ ఒక్కటే మనకి ఇప్పుడు హెల్ప్ అవ్వదు కదా, దానికి ఈ పెద్దల సహకారంతో మనకి సహాయం చేసుకోగలిగితే మనం ఇంకా ముందుకు వెళ్ళచ్చు, పురోగతి కలుగుతుంది. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా సరే ఏ వేకెన్సీస్ అనే కాదు, ఈవెన్ మ్యారేజెస్లో కూడా మనం చాలా చూస్తున్నాం కదా, కొన్ని చోట్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మ్యారేజ్ అలైన్సెస్లో సాలరీ ఎక్స్పెక్టేషన్స్ అని చాలా ఎక్కువైపోయింది. ఆ సమయంలో మీరు వాళ్ళకి సరైన అవగాహన ఇప్పించి వాళ్ళని కనుక ప్రోత్సహిస్తే సకాలంలో మ్యారేజెస్ అవ్వాలని నేను భావిస్తున్నాను. ఈ మధ్యకాలంలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఉద్యోగులలో చూస్తే కనుక ఎక్కడైనా వేకెన్సీస్ ఉంటే కనుక ముందుగా ఈ గ్రూప్లో కనుక ఇన్ఫార్మ్ చేయగలిగితే వాళ్ళకి ముందు అవకాశం ఇచ్చే విధంగా మనం సహాయపడగలుగుతాం. ముఖ్యంగా ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక తృతీయ వార్షికోత్సవానికి కంగ్రాచులేషన్స్ అండి. మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఆల్మోస్ట్ 12 కార్యక్రమాలు చేశారు ఈ 3 సంవత్సరాలలో. ఇంతకన్నా ఎక్కువ చేయాలని నేను ఆశిస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా రాయపూడి రాఘవ్ గారిని నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక గవర్నమెంట్గా మనం ఎదగడం చాలా ఈజీ, కాకపోతే మనం మన నెక్స్ట్ ఎలా తయారు చేయాలి, ఎలా నేర్పాలి, ఎవరికి సహాయం చేయాలి, ఎలా సహాయం చేయాలి, ఇలాంటివి చాలా చాలా ముఖ్యమైన విషయాలు. నా వద్దనే చాలా ఎక్కువ సహాయం చేస్తున్నాను. ఇప్పటిదాకా నడవడంలో పైన నా పర్సనల్ లెవెల్లో వర్క్ చేశాను. ప్రొఫెషనల్గా చాలా లేకపోతే చేసుకుండొచ్చు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నా నెక్స్ట్ స్థానం ఎలా చేయాలని నాకు ఆలోచించాం. మా సార్ ఇక్కడే ఉన్నారు, సంజీవ్ గారు. నేను రిపోర్ట్ చేసేవాళ్ళు ఎన్టీటీలో ఉండగా మా సార్తో నాకు గొప్ప లక్ష్యం ఏంటంటే, ఏదైనా మీటింగ్ వస్తే మా అందరికీ కూడా ఒక లీడర్షిప్కి దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాము. సో దట్ పర్క్యులేట్స్ ద లీస్ట్ జనరేషన్, లీస్ట్ లెవెల్స్ అండ్ ఈజీ యాక్షన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ అందరూ కూడా ఏదైనా హెల్ప్ ఉంటే ఖచ్చితంగా అడగండి, నేను ఎప్పుడూ కలిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మధ్యకాలంలో ఐటీ అనేది అంటే దాదాపు దశాబ్దాల నుంచి ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఓన్లీ ఐటీ చదవాలి, యూఎస్ ఆడాలి, ఇదే టార్గెట్. అయితే ముఖ్యంగా ఐటీఏ గారు మీరు ఏ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వెళ్ళాలన్నా ఫస్ట్
మీరు 2 కాలేజెస్లో వాళ్ళ చేతిలో నారాయణ చైతన్య. మీరు దయచేసి ఆ రెండింటిలో చేరిస్తే వాళ్ళకి ఎప్పటికీ కామన్ సెన్స్ ఉండదు, లాజిక్ ఉండదు. అందుకే ఉద్యోగాలు దొరకట్లేదు మొట్టమొదటి విషయం. రెండోది, వాళ్ళు బ్రాంచ్ తీసుకున్న తర్వాత బ్రాహ్మణ సమైక్య వేదిక ద్వారా వాళ్ళు తీసుకున్న బ్రాంచ్కి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఏం చేస్తే వాళ్ళు స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఉద్యోగం వస్తుందనేది నేను మా ద్వారా మీకు సహాయం చేస్తామని చెప్తున్నాను. అది 2వ పాయింట్. 3వ పాయింట్, రాబోయే రోజుల్లో టైర్ 2, టైర్ 3 కంపెనీస్ చాలామంది ఓనర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేసి ఎక్కడైతే డెసిషన్ తీసుకుంటారో, అంటే అపాయింట్మెంట్ ఇచ్చేంత శక్తి ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఉద్యోగాలు వచ్చే విధంగా చూస్తాం. మన మైండ్ సెట్ ఇప్పుడు ఉద్యోగాలు జాబులు అని ఆలోచించే బదులు కొంచెం ఎంటర్ప్రీనర్షిప్ కూడా వస్తే బాగుంటుంది. ఇండియాలో రిచెస్ట్ కమ్యూనిటీ గుజరాతీలు, మార్వాడీలు, ఆంధ్ర, తెలంగాణలో కూడా చూస్తే కొన్ని కమ్యూనిటీ కూడా బిజినెస్లు ఎక్కువ ఉంటారు. యూఎస్లో చూస్తే జ్యూస్, ఈవెన్ కొంతమంది ఇండియన్స్ ఇక్కడ బిజినెస్ చేయకుండా యూఎస్లో పోయి కూడా బిజినెస్ చేస్తారు. మేము కూడా చేస్తున్నాం. కానీ అట్లీస్ట్ మన కమ్యూనిటీలో ఒక 1% ఓవరాల్ ఇండియా పాపులేషన్లో 3 to 5% ఆఫ్ బ్రాహ్మణ్స్. ఆ 5% ఒక 1% కూడా ఎంటర్ప్రీనర్షిప్ అండర్టేక్ చేస్తే వేరే ఉద్యోగాలు ఆటోమేటిక్గా వస్తాయని. అంతేకాదు, అదే అప్పుడు కల్చర్గా మొదలవుతుంది. మన పేరెంట్స్ జాబ్ చేయడం సేఫ్గా ఉంటుంది, సెక్యూర్గా ఉంటాం కాకుండా ఎవరైనా బిజినెస్ చేస్తాను వీడు పాడిపోతాడు, వీడు డబ్బులన్నీ బర్బాద్ చేస్తాడని చెప్పేసి వాళ్ళని అందులో ఎంకరేజ్ చేయకుండా ఎంటర్ప్రీనర్షిప్ చివరికి మనకు ఒక సంక్షేమ వేదిక అవసరం పడే పరిస్థితి మనమే క్రియేట్ చేస్తాం. ఆపర్చునిటీస్ ఎక్కువ ఎవరికైతే బ్రెయిన్ పవర్ కనుక ఉంటుందో వాళ్ళకు లేకపోతే వాళ్ళకు అవసరం పడవచ్చు. బ్రాహ్మణులకు నాలెడ్జ్ ఏమైనా కదా, మనకు బ్రెయిన్ పవర్ ఉంది కదా, మరి మనం ఎందుకు కాంపేర్ చేయలేము? వరల్డ్ ఈస్ ది లిమిట్ ఫర్ us. We can do whatever we want. We can go to any country, from any continent, anywhere. So why do we need to depend on somebody? Why can't we help ourselves? And also why can't we use our brains? ఒక్కొక్క ఇండివిజువల్ కలిసి బిలియన్ వ్యాల్యూ కంపెనీస్ క్రియేట్ చేస్తున్నారు. నేను భారత సమాజ్ గారిలో కోరుతున్నాను, ఒక ఎంటర్ప్రీనర్షిప్ ఫోరం క్రియేట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఫోరం. లెట్ పీపుల్ కమ్ షేర్ ఐడియాస్. వై కాంట్ వి స్టార్ట్ an ఇన్వెస్ట్మెంట్ ఫార్మ్? సో ఈ వేదిక తరఫున ఇన్వెస్ట్మెంట్ ఫార్మ్ చేస్తే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు కంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు దట్ ఇన్వెస్ట్మెంట్ ఫార్మ్. లెట్ us encourage జాబ్లు క్రియేట్ చేయాలంటే స్కిల్స్, అలాంటి స్కిల్స్ యూనిట్ give the opportunity. ఆదిలాబాద్లో నేను నాట్ సేయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ సేయింగ్, ఆదిలాబాద్లో ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ 150-200 people we already employed. అక్కడ బిజినెస్ పెట్టి అక్కడ we started to create employment also. Another day, in next 1 year we will be probably hiring ఇంకో 100 మంది ఫ్యామిలీస్ కూడా మనం ఉద్యోగాలు ఇస్తాం. ఆదిలాబాద్ ఇస్తాం, ట్రైన్ చేసి మరి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాం. అక్కడ మామూలు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళు ఎంటర్ప్రీనర్షిప్ వాళ్ళకు టైం క్రియేట్ ఈకోసిస్టమ్. దానివల్ల డిఫరెంట్ సెక్టర్స్, నాట్ ఓన్లీ ఐటీ ఇస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ సిస్టమ్. ఆల్ అదర్ సెక్టర్స్, అగ్రి, ఫైనాన్స్, ఫిన్టెక్, వీటిని కూడా ఎంటర్ప్రీనర్షిప్ ప్రమోట్ చేసేసి ట్రై టు క్రియేట్ ఎంటర్ప్రీనర్షిప్ విత్ ఎంప్లాయ్మెంట్. ఆ ఎంప్లాయ్మెంట్ కాకుండా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి ఈ ఇనిషియేటివ్స్ తీసుకోవాలని చెప్పేసి గాంధీ కోరుతూ we all can come together and make something meaningful, because ultimately it is making things happen, taking the next step and doing it together. That's very, very important. So I think out of this forum also we can stay connected and see what we can do together. Thank you, and thanks everybody. Thank you.